హే గాయ్స్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. సో మీరు కనుక సీరియస్గా మరి ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నట్లయితే మీకోసమే మరి చాలా తక్కువ కాస్ట్లో మరి 499 రూపీస్కే నిష్ణాతులైన ఫ్యాకల్టీ చేత కోర్స్ స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు తీసుకోవాల్సిందిగా మనవి. సో కంప్లీట్గా కోర్స్ ఉంటుందండి. 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ చేత చెప్పించాము. అంతేకాకుండా టెస్ట్ సిరీస్ కూడా ఎనీ కోర్స్ అండి, మీరు ఏ జాబ్కైనా ప్రిపేర్ అవ్వండి, దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది మన యాప్లో. జస్ట్ 99 రూపీస్ ప్రజెంట్ ఆఫర్ అండి, వినాయక చవితి ఆఫర్. మరి 50,000 ప్రశ్నలు ఉంటాయండి ఇందులో. అన్నీ కూడా చాప్టర్ వైజ్గా, అన్నీ కూడా సబ్జెక్ట్ వైజ్గా ఉంటాయి క్లియర్గా. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయ్యి ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 12వ తారీఖు సెప్టెంబర్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీని ప్రోత్సహించడానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన నూతన పథకం పేరేంటి? What is the name of the new scheme approved by the Union Cabinet chaired by Prime Minister Narendra Modi to promote electric mobility in India? ఆ పథకం పేరేంటండి? ఆప్షన్ ఏ పిఎం ఈ డ్రైవ్ అండి. పిఎం ఈ డ్రైవ్. భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీని ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం పిఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవల్యూషన్ ఇన్ ఇన్నోవేషన్, దీని యొక్క పిఎం డ్రైవ్ యొక్క పూర్తి పేరేంటండి? పిఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్. ఓకే, సో అబ్రివేషన్ కూడా ఎగ్జామ్లో అడగవచ్చండి, గమనించాలి. మరి పథకాన్ని అయితే ఆమోదించడం జరిగింది. రానున్నటువంటి రెండేళ్లలో 10,900 కోట్లతో ఈ పథకం ఈవీ స్వీకరణను వేగవంతం చేయడము, గాలి నాణ్యతను మెరుగుపరచడం మరియు రవాణా పర్యావరణాన్ని ప్రభావాన్ని తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకోవడం చూడవచ్చు. మరి దీని యొక్క ముఖ్యాంశాలు చూసినట్లయితే సబ్సిడీలు మరియు ప్రోత్సాహకాలు 28 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలకు మద్దతిస్తూ E2Wలు, E3Wలు, ఈ అంబులెన్సులు, ఈ ట్రక్కులు మరియు ఈ బస్సులను ప్రోత్సహించడానికి సబ్సిడీ కోసం 3,679 కోట్ల రూపాయలైతే కేటాయించడం అయితే చూడవచ్చు. అంటే 2 వీలర్స్, 3 వీలర్స్ అండ్ అంబులెన్సులు వీటన్నిటిని కూడా ప్రోత్సహించడానికి. నెక్స్ట్ వన్, 3,435.33 కోట్ల బడ్జెట్తో ఏ పేరుతో నూతన సేవా చెల్లింపు భద్రతా మెకానిజం పథకానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ద యూనియన్ క్యాబినెట్ chaired by Prime Minister Narendra Modi approved the new service payment security mechanism scheme under which name with a budget of 3,435.33 crores. ఆన్సర్ ఆప్షన్ బి అండి, పిఎం ఈ బస్. ఓకే, పిఎం ఈ బస్ వివరాలు చూద్దాం. ఐఎన్ఆర్ 3,435.33 కోట్ల బడ్జెట్తో పిఎం ఈ బస్ సేవా చెల్లింపు భద్రతా మెకానిజం పథకానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 నుండి ఫైనాన్షియల్ ఇయర్ 2028-29 వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీలు ఎలక్ట్రిక్ బస్సుల విస్తరణ మరియు నిర్వహణను ప్రోత్సహించడానికి ఈ చొరవ రూపొందించబడింది. ఇంపార్టెంట్ పథకం వివరాలు. లక్ష్యం 38,000 కంటే ఎక్కువ ఈ బస్సుల విస్తరణకు మద్దతు. విస్తరణ తేదీ నుంచి 12 సంవత్సరాల వరకు వాటి ఆపరేషన్ను నిర్ధారిస్తుంది. ఫండింగ్ మెకానిజం చూసినట్లయితే ఈ పథకము స్థూల కాస్ట్ కాంట్రాక్ట్, జీసీసీ అంటారు దీన్ని. మరి స్థూల కాస్ట్ కాంట్రాక్ట్ మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఈ బస్సుల యొక్క అధిక ముందస్తు ఖర్చులను పరిష్కరిస్తుంది. నెక్స్ట్ వన్, పోక్సో లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ కోసము ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని ఇటీవల ప్రతిపాదించిన రాష్ట్రం. పోక్సో ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులను ఏ రాష్ట్ర ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేయనుందండి? స్టేట్ విచ్ హ్యాస్ రీసెంట్లీ ప్రపోజ్డ్ సెట్టింగ్ అప్ ఏ పోక్సో ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్, స్పెషల్ కోర్ట్స్ అండి ఇవన్నీ కూడా. మరి ఏ రాష్ట్రం ఆమోదించింది? ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్.
దేశాన్ని కదిలించిన పశ్చిమ బెంగాల్ ఆసుపత్రిలో ఇటీవల జరిగిన భయానక సంఘటన. ఈ కేసు తర్వాత పశ్చిమ బెంగాల్ మంత్రివర్గము ఈ కేసులకు సంబంధించిన కేసులను వేగవంతం చేయడానికి పోక్సో లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణకు సంబంధించి పోక్సో ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులు అంటే ఏమిటి అంటే, ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానాలు అత్యాచార కేసులను మరియు లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టానికి సంబంధించిన ఇతర కోర్టుల కంటే చాలా సమర్థవంతంగా పనిచేస్తాయండి. ఓకే, నెక్స్ట్ వన్. నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశము దేశంలో ఉన్న హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల కోసం మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి ఎన్ని కోట్లు కేటాయించారు? The Union Cabinet meeting chaired by Narendra Modi allocated how many crores for infrastructure development for hydroelectric projects in the country? Important question అండి. ఓకేనా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఎందులో అది హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ఎంత మొత్తం కేటాయించారు అంటే 12,461 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆప్షన్ ఏ. వివరాలు చూద్దాం. గౌరవప్రదమైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం మొత్తం 12,461 కోట్ల రూపాయలతో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల కోసం మౌలిక సదుపాయాలను ఎనేబుల్ చేసే ఖర్చు కోసం బడ్జెట్ మద్దతు పథకాన్ని సవరించడానికి విద్యుత్ మంత్రిత్వ శాఖ యొక్క ప్రతిపాదనను ఆమోదించింది. సమయ వ్యవధి ఆర్థిక 2024-25 నుంచి 2031-32 వరకు. బడ్జెట్ మద్దతు భాగాలు చూసినట్లయితే అన్నింటిలో మొదటిది, ఈ పథకంలో డబ్బు, రోడ్లు మరియు వంతెనల కంటే ఇతర భాగాలపై ఖర్చు చేయబడుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. సెప్టెంబర్ 11న న్యూఢిల్లీలో ఆసియా పసిఫిక్ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ ఆన్ సివిల్ ఏవియేషన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి పేరేంటి? హూ ఇస్ ద యూనియన్ మినిస్టర్ who inaugurated the Asia Pacific Ministerial Conference on Civil Aviation in New Delhi on September 11th? ఆన్సర్ ఆప్షన్ బి అండి, కింజారపు రామ్మోహన్ నాయుడు గారండి. మన తెలుగు వ్యక్తి కేంద్ర ఏవియేషన్ మినిస్టర్గా ఉండడం అయితే చూడవచ్చు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజారపు రామ్మోహన్ నాయుడు గారు సెప్టెంబర్ 11న న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 2వ ఆసియా పసిఫిక్ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ ఆన్ సివిల్ ఏవియేషన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు కేంద్ర రాష్ట్ర మంత్రి కూడా హాజరయ్యారు. ఈవెంట్ యొక్క విజన్ ఆసియా పసిఫిక్ ప్రాంతం మరింత అనుసంధానించబడిన, నెక్స్ట్ స్థితిస్థాపకంగా మరియు బలమైన విమానయాన ప్రకృతి దృశ్యాన్ని నిర్మించడానికి ఉపయోగపడుతుంది అంటూ తెలియజేశారు. నెక్స్ట్ వన్. పేద ధనిక తారతమ్యం లేకుండా దేశవ్యాప్తంగా 70 ఏళ్ళు పైబడిన వారందరికీ ఎన్ని లక్షల బీమా సదుపాయం కల్పించనున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ అప్రూవ్డ్ హౌ మెనీ ల్యాక్స్ ఇన్సూరెన్స్ విల్ బీ ప్రొవైడెడ్ టు ఆల్ పీపుల్ అబౌవ్ 70 years of age across the country without discrimination between rich and poor. ఎంత అండి? 5 లక్షల రూపాయల బీమా అయితే అందచేయనున్నారండి అందరికీ కూడా. 5 lakhs ఇన్సూరెన్స్. పేద ధనిక తారతమ్యం లేకుండా దేశవ్యాప్తంగా 70 ఏళ్ళు పైబడిన వారందరికీ 5 లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా లభించనుంది. దీంతో సహా మరి 1,02,358 కోట్ల విలువైన 6 కీలక పథకాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. 70,000 కోట్లతో PMGAY ఓకేనా 4 కింద గ్రామాల్లో 62,500 కిలోమీటర్ల రహదారులను నిర్మించాలని కేబినెట్ తీర్మానించింది. 25 మెగావాట్ల సామర్థ్యం మించి నిర్మించే జల విద్యుత్ ప్రాజెక్టులకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించాలని కూడా ఈ సమావేశంలో నిర్మించడం అయితే జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వన్. 2030 నాటికి డ్రైవర్లెస్ బుల్లెట్ రైళ్లు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టిన దేశం క్రింది వాటిలో ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యాస్ టేకెన్ స్టెప్స్ ఇన్ ఇంట్రడ్యూస్ డ్రైవర్లెస్ బుల్లెట్ ట్రైన్ బై 2030? ఆప్షన్ డి అండి, జపాన్. నెక్స్ట్ వన్. జపాన్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది బుల్లెట్ రైల్. సురక్షిత ప్రయాణము సదుపాయాలను ఇవి పెట్టింది పేరు. మరి శరవేగంగా దూసుకుపోయిన
దూసుకుపోయినా ప్రమాదాలకు ఆస్కారం ఉండదు. 2030 నాటికి జపాన్లో డ్రైవర్ లేకుండా బుల్లెట్ ట్రైన్లు నడిపేందుకు చర్యలు చేపడుతున్నారు. తూర్పు జపాన్ రైల్వేలో తొలిసారిగా వీటిని ప్రవేశపెట్టనున్నారు. 2028 నాటికి ఒక మార్గంలో నడిచే రైళ్లలో డ్రైవర్ సేవలు పూర్తిగా ఆటోమేటిక్గా కానున్నాయి. అయినప్పటికీ డ్రైవర్లు క్యాబిన్లోనే అందుబాటులో ఉంటారని నిర్మాణ సంస్థ పేర్కొంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, AV0328 అనే యాంటీ మైక్రోబయాల్ టీకాను భారత్ బయోటెక్ సంస్థతో భారతదేశంలో టీకా ప్రవేశపెట్టనున్న దేశం చూద్దాం. విచ్ కంట్రీ విల్ ఇంట్రడ్యూస్ యాంటీ మైక్రోబయాల్ వ్యాక్సిన్ AV0328 ఇన్ ఇండియా విత్ భారత్ బయోటెక్ కంపెనీ? ఆప్షన్ ఏ అండి, అలోఫెక్స్ అనే కంపెనీ అమెరికాకు చెందినదండి. అలోఫెక్స్ INC. చూద్దాం. యాంటీ మైక్రోబయాల్ టీకాను భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ మన దేశంతో పాటు కొన్ని ఇతర దేశాల్లో అందుబాటులోకి తీసుకురానుంది. దీనికోసము అమెరికాకు చెందిన అలోఫెక్స్ INC అనే సంస్థతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం అలోఫెక్స్ ఇంకుకు చెందిన AV0328 అనే యాంటీ మైక్రోబయాల్ టీకాను అలోఫెక్స్, భారత్ బయోటెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసి మార్కెట్కు అందిస్తాయి. ఈ టీకా తీసుకున్న వారిలో యాంటీబాడీస్ అభివృద్ధి చెంది PNAG అంటే పాలిఎన్ఎసిటిల్ ఏ గ్లూకోసయాన్ ప్యాథోజన్ను పూర్తిగా నిర్మూలించడాన్ని గుర్తించినట్లుగా వివరించడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, సౌత్ ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో వెండి పథకం సాధించిన వినోద్ ఏ రాష్ట్రానికి చెందినవారు? వినోద్ హూ వన్ అ సిల్వర్ మెడల్ ఇన్ సౌత్ ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? ఆన్సర్ ఆప్షన్ డి, తెలంగాణ. సౌత్ ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో తెలంగాణ యువ అథ్లెట్ వినోద్ వెండి వెలుగులు విరజిమ్మారు. మరి బుధవారం జరిగిన పురుషుల 800 మీటర్ల రేసును వినోద్ 1:50.07 మిల్లీ సెకండ్లలో ముగించి రెండవ స్థానంలో రజత పథకం సొంతం చేసుకున్నారు. ఇదే విభాగంలో శ్రీలంకకు చెందిన షవిందు అవిష్క 1:49.83 సెకండ్లలో మరియు బోపన్న 1:5045 సెకండ్లలో వరుసగా స్వర్ణ, కాంస్య పథకాలు దక్కించుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో టోర్నీలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన వినోద్కు జాతీయ జూనియర్ అథ్లెటిక్ చీఫ్ కోచ్ నాగపురి రమేష్ ప్రత్యేకంగా అభినందించారు. మరోవైపు పోటీల తొలి రోజైన బుధవారము భారత అథ్లెట్లు పలు రికార్డులను కొల్లగొట్టారు. మహిళల హైజంప్లో పూజ 1.80 మీటర్ల దూరంతో మీట్ రికార్డుతో పసిడి ఖాతాను వేసుకుంది. పురుషుల షాట్పుట్లో సిద్ధార్థ్ చౌదరి 19.19 మీటర్ల దూరంలో కొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. దక్షిణాసియా అథ్లెటిక్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ టోర్నీలో ఆతిథ్య భారత్ సహా 7 దేశాలు పోటీ పడుతున్నాయని చీఫ్ లలిత్ భానోత్ పేర్కొన్నారు. నెక్స్ట్ వన్, 77వ జాతీయ సీనియర్ ఆక్వాటిక్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్న నగరం పేరు? నేమ్ ఆఫ్ ద సిటీ వేర్ ద 77th నేషనల్ సీనియర్ ఆక్వాటిక్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ ఈస్ బీయింగ్ హెల్డ్. ఎక్కడండి? మంగళూరు, కర్ణాటక. మంగళూరు వేదికగా జరుగుతున్న 77వ జాతీయ సీనియర్ ఆక్వాటిక్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో రాష్ట్ర యువ స్విమ్మర్ ప్రతి పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఈత కొలంలో తనకు తిరిగే లేదని మరోమారు చాటి చెబుతూ ప్రతి సత్తా చాటారు. మరి బుధవారం జరిగిన మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టైల్ ఈవెంట్లో ప్రతి పసిడి పథకంతో మెరిసింది. అభ్యర్థులకు దీటైన పోటీనిస్తూ ముందుకు సాగిన ప్రతి 17:45 సెకండ్ల టైమింగ్లో అగ్రస్థానంలో నిలవడం అయితే చూడవచ్చు. అంటే 17 సెకండ్ల 45 మిల్లీ సెకండ్లో, ఇంకా దాంట్లో మళ్ళీ 63 ఇంకా మిల్లీ సెకండ్స్లో అని అర్థము. ఓకేనా, గమనించాలి. నెక్స్ట్ వన్, భారత తొలి ఏరోస్పేస్ రాకెట్ ఇంజన్ ప్రయోగం ఇటీవల విజయవంతంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ప్రొపల్షన్ టెస్ట్ స్పేస్ ఫీల్డ్ స్టార్టప్ విజయవంతంగా ఇక్కడ నిర్వహించింది. ఇండియాస్ ఫస్ట్ ఏరోస్పైక్ rocket engine launch was recently successfully conducted by the Indian Institute of Sciences. So, propulsion test space field setup successfully conducted where? Option D, చిత్రదుర్గ, కర్ణాటక అండి. భారత తొలి ఏరోస్పైక్ రాకెట్ ఇంజన్ ప్రయోగం విజయవంతమైంది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ప్రొపల్షన్ టెస్ట్ ఫెసిలిటీలో ఈ ప్రయోగాన్ని స్పేస్
ఫీల్డ్ స్పేస్ ఫీల్డ్ స్టార్టప్ విజయవంతంగా పరీక్షించింది. తొలుత అసాధారణ స్థితిలో ఉన్న ఇంజిన్ క్రమంగా స్థిరత్వాన్ని సాధించిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ఇంజిన్ కోసము స్పేస్ ఫీల్డ్ టైటానియం గ్రేడ్ 5ని వినియోగించినట్లుగా తెలియజేశారు. అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న అగ్ని-4 క్షిపణిని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? అగ్ని-4 మిసైల్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ డెవలప్డ్ బై విచ్ ఆర్గనైజేషన్? ఆన్సర్ ఆప్షన్ ఏ DRDO. ఇటీవల ఆసియా రాజు రాబందుల కోసం అంటే కింగ్ వల్చర్ కోసం భారతదేశంలోని మొదటి సంరక్షణ మరియు పెంపక కేంద్రం ఇక్కడ ప్రారంభించబడింది. రీసెంట్లీ వేర్ వాజ్ ద ఇండియాస్ ఫస్ట్ కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ ఫర్ ద ఏషియన్ కింగ్ వల్చర్ ఇనాగ్రేటెడ్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్. BPALM రెజిమెన్ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ వ్యాధికి సంబంధించింది? BPALM రెజిమెన్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ డిసీజ్? ఆప్షన్ 6 వ్యాధి అండి, TB. ఇటీవల వార్తల్లో చూసిన బరాకా న్యూక్లియర్ ఎనర్జీ ప్లాంట్ ఏ దేశంలో ఉంది? బరాకా న్యూక్లియర్ ఎనర్జీ ప్లాంట్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? ఆప్షన్ డి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండి. ఇటీవల వార్తల్లో కనిపించే గ్లోబా టైర్నాన్సిస్ మరియు గ్లోబా జానకియే అంటే ఏంటి? వాట్ ఆర్ గ్లోబా టైర్నెన్సిస్ అండ్ గ్లోబా జానకీస్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ అంటే ఏంటండి ఇవి? ఆప్షన్ బి, అల్లం కుటుంబం నుండి కొత్త జాతుల మొక్కలు ఇటీవల కనుగొన్నారండి, వాటి పేరు. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.